టీఎస్పీఎస్సీ ఏఈఓ పేపర్. కింద సూచించిన లక్షణాలలో ఏ లక్షణాలు థైజోనోప్టెరా చెందినవి? కుడివైపు హనవ ఉంటుంది. పీల్చడానికి అనువైన ముఖ భాగాలు ఉండును. ఆన్సర్ ఆ అండ్ ఆ. రెండవది, ద్రాక్షలో థామ్సన్ సీడ్లెస్ రకాన్ని నాటితే 1 ఎకరానికి ఉండాల్సిన మొక్కల సంఖ్య 800. పోటీ మార్కెట్ ధర ఉపాంత రాబడి సగటు రాబడి. సర్వసాధారణంగా నూలుపురుగులు లార్వా మొక్కలకు ఆశించు తెగుళ్లను కలిగించును. 1. జవాబు రెండవ దశ. నీటి బిందువుల పరిమాణము ఎంత చేరుకునే గురుత్వాకర్షణ శక్తి గల వానగా మారును? జవాబు 2 మిల్లీమీటర్లు. వాంఛనీయ లక్షణాలున్న మొక్క ఎంపిక చేసి సాగు చేయుటకు అంటారు? వరణం. 7వ క్వశ్చన్. ఎల్ఎస్యు డ్రయర్ నందు గింజ ఆరబెట్టు సమయంలో ఉష్ణోగ్రత ఎంత కంటే ఎక్కువ ఉండకూడదు? జవాబు 40 డిగ్రీలు. దోసకాయను ఆశించే ఈగ యొక్క కోశస్థ దశ ఎక్కడ ఉంటుంది? జవాబు భూమిలో. 9వ క్వశ్చన్. అవరాల పంటలలో విత్తే ముందు ప్రధానంగా ఉపయోగించే కలుపునాశిని? జవాబు ఫ్లూకోరాలిన్. 10వ క్వశ్చన్. వేరుశనగ పంటకు రైజోబియం ఇనాక్యులేషన్ వాడే స్ట్రైన్? జవాబు SC 92. 11వ క్వశ్చన్. ఒక ఘనపు అడుగు వెర్మిక్యులేట్ పీల్చుకోవడానికి నిల్వయించు నీరు? జవాబు 14 నుంచి 18. 12వ క్వశ్చన్. మొలక శాతం పరీక్ష కొరకు ఉపయోగించాల్సిన కనీస విత్తన సంఖ్య? జవాబు 400. 13వ క్వశ్చన్. వరుస క్రమంలో రైజోబియం కార్ములు మరియు బల్బుకు ఉదాహరణ? జవాబు అల్లం, చేమగడ్డలు, ఉల్లి. 14వ క్వశ్చన్. ఈ కింది పేర్కొనబడిన పచ్చి రొట్టె ఎరువు చౌడు భూముల్లో సాగుకు పనికిరాదు? జవాబు పిల్లి పెసర. నాణ్యమైన బెల్లం తయారు చేయుటకు ఈ కింది పదార్థము వాడును? జవాబు బెండ మొక్కల గుజ్జు. 16వ క్వశ్చన్. వృత్తిపరమైన నాయకులు? విస్తరణ అధికారి. 17వది. ఇన్సెక్ట తరగతికి చెందిన ప్రాణులను పిండ దశలో ఎన్ని ఫలకాల కలయిక వలన తల ఏర్పడుతుంది? జవాబు 6. హైబ్రిడ్ నేపియర్ హెక్టారుకు నాటవలసిన కనువు మొక్కలు? 30,000. 19వ క్వశ్చన్. ఆరుతడి పంటలలో మొక్కలు వేళ్ళ మీద ఉండి నత్రజనిని స్థిరీకరిస్తాయి? జవాబు అజోస్పైరిల్లం. చెరుకు రసాన్ని శుభ్రపరచడానికి ఏది కలపాలి? జవాబు సున్నం. సయాన్. తల్లి మొక్క ఉండగానే రూట్ స్టాక్ అంటు కట్టే పద్ధతిని అంటారు? జవాబు అప్రోచ్ గ్రాఫ్టింగ్. 22వ క్వశ్చన్. ఒక జత ఎద్దుల యొక్క సామర్థ్యము అశ్వశక్తికి సమానము? జవాబు 1 HP. 23వ క్వశ్చన్. శాఖీయ పెరుగుదలను అదుపు చేయు హార్మోన్? జవాబు సైకోజెల్. CGMS విత్తనోత్పత్తి పద్ధతిలో వాడు మెయింటర్ లైన్ ఏది? బి. ఆన్సర్ బి లైన్. 25. హరిత మొక్కల ఎరువునకు ఉదాహరణ? అడవి నీలి. 26. పుచ్చకాయ, సోరకాయ కూరగాయలు కుటుంబానికి చెందినవి? కుకుర్బిటేసి. 27. చర అనుపాత సూత్రము అను ఉత్పత్తి ఫలాల్లో ఈ దశ గరిష్ట లాభాలు వస్తాయి? జవాబు 2వ దశ. మిరపలో బ్యాక్టీరియా ఆకుపచ్చ తెగులు కలుగజేసే కారకం? జవాబు జాంథోమోనాస్ కాంపోస్టిస్ వెసికోటోరియా. 29వ క్వశ్చన్. యాక్సిలరేటెడ్ ఏజింగ్ పరీక్ష గుర్తిస్తాయి? ఉష్ణోగ్రత 40, రిలేటివ్ హ్యూమిడిటీ >90. 30వ క్వశ్చన్. కూరగాయల నారుమళ్లలో సర్వసాధారణంగా గమనించే తెగుళ్ళు? మూగుడు తెగుళ్ళు. 31. ఈ కింది వాటిలో నేల మరియు నీటి సంరక్షణ శాశ్వత పద్ధతి? టెర్రసింగ్. 32వది. 3 ఘనపు మీటర్ల గోబర్ గ్యాస్ తయారీకి కావలసిన పేడ 75 కిలోలు.
33వ క్వశ్చన్ ఏ రూపంలో ఉన్న రసాయనిక పదార్థము నేరుగా మొక్కలపై చల్లుటకు డస్టర్ ఉపయోగిస్తారు? జవాబు పొడి. 34వ క్వశ్చన్ నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులకు ఇచ్చే ముద్ర ఆగ్మార్క్. 35 విత్తన ప్యాకింగ్లో తేమను అనుమతించిన పదార్థములు? జవాబు అల్యూమినియం ఫాయిల్ బ్యాగ్స్, పాలిథిన్ లైన్ గోనె సంచులు. 36 చాలా తక్కువ కాలంలో లేదా 1 సంవత్సరం లోపు డబ్బుగా మార్చగల ఆస్తులను డాష్ అంటారు? కరెంట్ అసెట్స్. 2 లేక ఎక్కువ ఈవెన్ స్పాన్ గ్రీన్ హౌస్లను పక్కపక్కన అమర్చడాన్ని డాష్ గ్రీన్ హౌస్ అంటారు? జవాబు రిడ్జ్ అండ్ ఫాలో టైప్. 38 వరిలో నిద్రావస్థను తొలగించుటకు వాడే ఆమ్లము? జవాబు గాఢ నత్రిక ఆమ్లము. 39 విత్తన రాశుల నుండి ప్రాథమిక నమూనాలను తీయుటకు ఉపయోగించే పరికరము? జవాబు స్టిక్ డ్రయర్. పంచాయతీ సమితిలో స్టాండింగ్ కమిటీలు ఎన్ని ఉంటాయి? జవాబు 5. బయోగ్యాస్ నుండి ఉత్పత్తి అయ్యే గ్యాస్లో మీథేన్ పరిమాణము 64%. 42వ క్వశ్చన్ పెసర, మినుము మొదలగు పప్పుదిను పంటలకు విత్తన శుద్ధికి వాడే కీటకనాశిని? జవాబు కార్బోసల్ఫాన్. నీటిలో పెరిగే నాసుమొక్కల ఎండబెట్టి తయారు చేసే మిశ్రమం గాలి అంట్ల తయారీలో వాడును? స్పాంగోమ్ మాస్. 44వ క్వశ్చన్ భాస్వరం కరిగించే శిలీంధ్రముకు ఉదాహరణ? ఆస్పర్జిల్లస్. 45 ఫ్రెడరిక్ నికోలస్ డాష్ నినాదంతో భారతదేశంలో సహకార బ్యాంకులను నెలకొల్పు వచ్చునని నివేదిక ఇచ్చాడు? ఫైండ్ రైఫేషన్. 46 వరిలో ఏ పురుగు యాజమాన్య పద్ధతిలో ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్ల కాలిబాటను వదలాలి? జవాబు నీలపర్వత లుజెన్స్. నేపియర్ గడ్డిలో పశువులకు హాని చేసే ఆమ్లము? ఆక్సాలిక్ ఆమ్లము. వరిలో మెట్ట విత్తన మోతాదు? 30 నుండి 35. పైపులలోకి వెళ్ళిన నీరు తిరిగి బావిలోకి రాకుండా అడ్డుపడు భాగము? చెక్ వాల్వ్. 50వ క్వశ్చన్ వరి మొక్క పంటలలో గింజల సంఖ్యను డాష్ మూలక ప్రభావితం చేస్తుంది? నత్రజని. హరింగ్టన్ థంబ్ రూల్ ప్రకారం విత్తనం నిల్వ ఉష్ణోగ్రత ఎంత తగ్గించిన దాని నిల్వ కాలం రెట్టింపు అవుతుంది? జవాబు 5 డిగ్రీల ఉష్ణోగ్రత. 52 కింది తెలిపిన జతలో సరైనది కానిది ఏది? జవాబు రెండవది పెసర కంది జూన్ జూలై. భాస్వరపు ఎరువులలో కలపకూడని సూక్ష్మ ధాతువు? జింక్. ప్రతి పంటలో ఏ పురుగు తీవ్రత సోకినందువల్ల ఆకులు అంచుల నుండి ఇటుక రంగులోకి మారి ముడుచుకుపోతాయి? పచ్చదోమ. కొబ్బరి మంచి నాణ్యత కలిగి సంకర రకాల ఉత్పత్తి కీలక పాత్ర పోషించే పొట్టి రకం? జవాబు గంగాబోండం. 56 సిల్వర్ ఫిష్ డాష్ క్రమానికి చెందినది? థైజనూరా. 57 అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఉన్న ప్రదేశం? ఫిలిప్పీన్స్. 58 కంపోస్టింగ్ ద్వారా వచ్చే సేంద్రియ పదార్థంలో CN రేషియో తరుగుతుంది? 59 సహకారం అనగా సంస్థ స్వయం చేసుకోవడం అని చెప్పింది ఎవరు? హ్యూరెస్ ప్లాంకెట్. సోయాబీన్లో లభించే నూనె మరియు మాంసకృతుల శాతం? 20 మరియు 43. 61వ క్వశ్చన్ భారత అటవీ చట్టం డాష్ సంవత్సరంలో చేశారు? 1972. 62వ క్వశ్చన్ కిసాన్ క్రెడిట్ పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం? 1998. వేరుశనగలో డాష్ పురుగులు మొవ్వు కుళ్ళు తెగుళ్లను వ్యాప్తి చేస్తాయి? జవాబు తామర పురుగులు. గజ్జి తెగులు నివారించుటకు వాడాల్సిన రసాయనం? అగ్రిమైసిన్. 65 స్లైడ్స్లో పోషక విలువలు ఎక్కువ ఉన్నప్పటికీ ఎరువు ఎక్కువగా వాడడానికి కారణం? భారీ లోహాలు ఉండటం. ఎలక్ట్రాన్ కలర్
స్టార్టర్లో విత్తన రంగును గుర్తించే భాగం. జవాబు ఫోటో ఎలక్ట్రిక్ సెన్సార్. 67 ఆమ్ల గుణం గల నేలల్లో డాష్ పొడిని వాడిన pH తటస్థంగా ఉండును. ఎముకల పొడి. 68 విత్తన నిల్వ ఉండే కాలాన్ని డాష్ ద్వారా తెలుసుకోవచ్చు. యాక్సిలాటిస్ ఏజింగ్ పరీక్ష. ఒక పేజీ ప్రచురణలో ముద్రణ ఖర్చు ఎంత అవుతుంది? 12 నుంచి 20. చెరకు పరిశోధన చేస్తున్న ఐసిఆర్ షుగర్ బ్రీడింగ్ స్టేషన్ ఉన్న ప్రదేశము కోయంబత్తూరు. 71 విత్తనాలను ఒకే ట్రే వరిచి 22 కిలోవాట్స్ 33 మెగా ఆర్ఎంపీలను 10 సెకన్లను 30 సెంటీమీటర్ల దూరంలో ప్రసవించే విత్తన నిల్వలో ఉండే కీటకాలను గుర్తించే విధానము ఎక్స్రే రేడియోగ్రఫీ. ఫలం యొక్క నుండి వేరుపడక దానిలో విత్తనము అంకురించే పద్ధతి వివిపారి అంకురణ. 73 వరిలో రకాల మూల వ్యుత్పత్తికి పాటించవలసిన అంతర దూరం 3 మీటర్లు. 74వ క్వశ్చన్. పండు నాణ్యత సరిగ్గా లేని పాత చెట్ల కొమ్మలపై నరికి వాటి అంటుకట్టడాన్ని డాష్ అంటారు? జవాబు టాప్ వర్కింగ్. 75 తుంగతో సహా అన్ని రకాల కలుపు మొక్కలపై విష ప్రభావం చూపే అంతర్వాహిక కలుపు మందు గ్లైఫోసేట్. జవాబు 76 చెరుకు రసం తీయు యంత్రాలలో ఒక భాగం. జవాబు ఎక్స్ట్రాసర్ రోలర్. 77 జాతీయ వ్యవసాయ బీమా పథకంలో డాష్ ఒక యూనిట్గా తీసుకుంటారు? గ్రామ పంచాయతీ. 78 జ్ఞానోని డాష్ ఆమ్లంతో కలిపి ఎరువుగా వాడుతారు? సల్ఫ్యూరిక్ ఆమ్లం. నాణ్యత గల విత్తనాన్ని అభివృద్ధి పరచుటకు, రైతు హక్కులను పరీక్షించుటకు ఏర్పడిన బిల్లు చట్టం. జవాబు జాతీయ విత్తన పాలసీ 2002. 80వ క్వశ్చన్. గట్టి కవచం ఉన్న విత్తనాలు గల గడ్డి జాతి? లూసర్న్ స్టైలో. 81 సెప్ట్యూల్ పద్ధతిలో పండ్ల చెట్లకు నాటించినప్పుడు చతురస్ర పద్ధతి నాటిన దానికంటే డాష్ చెట్లు వస్తాయి? జవాబు 15% ఎక్కువ.